Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, web passion with purpose. So today we are going to discuss about the తెలంగాణ ఆది హిందూ మూమెంట్ అండి. ఇది వచ్చేసి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ ఇన్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో మరి తెలంగాణ ఆది హిందూ అంటే తెలంగాణలో మోడ్రన్ ఇండియా అన్నట్టుగా, లైక్ ఇప్పుడు మోడ్రన్ ఇండియా చదువుతాం కదా, సో ఆ మోడ్రన్ టైంలో సేమ్ తెలంగాణలో ఏం జరిగింది అనేది కూడా చూసుకుంటాం. చూడండి, ఇన్ హైదరాబాద్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 1 అవర్ ముందు ఒక క్లాస్ అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటుంది చూడండి, ఇది కంటిన్యూషన్ ఆఫ్ దట్ క్లాస్. సో చూద్దాం తెలంగాణ ఆది హిందూ మూమెంట్ అంటే ఇది మరి హైదరాబాద్లో ఎట్లా ఉంది చూద్దాం. ఇన్ హైదరాబాద్ స్టేట్ ఆది హిందూ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ టు ఫైట్ అగెనిస్ట్, ఎందుకు స్టార్ట్ చేశారండి? ఫైట్ అగెనిస్ట్ ద డిస్క్రిమినేషన్ ఆన్ పార్ట్ ఆఫ్ దళిత్ అన్టచబిలిటీ. దేన్ని ఎగనిస్ట్ చేస్తూ? దళిత్ అండ్ అన్టచబిలిటీని ఎగనిస్ట్ చేస్తూ, అంటే కాస్ట్ డిఫరెన్సెస్ అనేది ఉండకూడదు అని డిస్క్రిమినేషన్ ని ఇది ఏం చేసింది? అగెనిస్ట్ చేసుకుంటూ వచ్చింది అన్నట్టుగా. ఏది అండి? ఆది హిందూ మూమెంట్. రిమెంబర్ దిస్. అండ్ ద మెయిన్ పర్సన్ ఎవరున్నారు ఇన్ దిస్ మూమెంట్ లో అంటే మధిరి భాగ్యరెడ్డి వర్మ గారు ఉన్నారు. అండ్ మరి ఈయన తన గురించి మనం చూసుకున్నప్పుడు తను 22 మే 1888లో మాలా ఫ్యామిలీలో తను జన్మించడం జరిగింది. తన ఒరిజినల్ నేమ్ తీసుకుంటే మదేరి భాగయ్య అని అంటారు. అండ్ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ తీసుకుంటే భాగ్యరెడ్డి అని మార్చుకోవడం జరిగింది తర్వాత తన నేమ్ ని. ఓకేనా? సో నెక్స్ట్ రావి చెట్టు రంగారావు గారు కూడా తీసుకుంటే హీ హ్యాస్ అ ఫైనాన్షియలీ సపోర్ట్ చేశారండి భాగ్యరెడ్డికి. తర్వాత తన ఎడ్యుకేషన్ పరంగానే అలా తీసుకున్నప్పుడు. సో తర్వాత భాగ్యరెడ్డి వర్మని తెలంగాణ దళిత్ మూవ్మెంట్ లీడర్, ఫాదర్ ఆఫ్ తెలంగాణ దళిత్ మూవ్మెంట్ అని కూడా అంటారు. ఓకేనా? భాగ్యరెడ్డి వర్మ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ దళిత్ మూవ్మెంట్. రిమెంబర్, క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ హీ వాజ్ నేమ్డ్ ద దళిత్, ఇంకేం నేమ్ ఉందండి ఇక్కడ చూడండి, దళిత్ వైతాళిక అని కూడా అనడం జరుగుతుంది. రిమెంబర్. మరి టైటిల్స్ తీసుకుంటే ఏమన్నా అంటే వర్ణ అని, తర్వాత శివక్షేత్ర అని, తర్వాత సంగమన్య అని. నెక్స్ట్ చూద్దాం ఇంకా. ఇట్స్ రికగ్నైజింగ్ ద సర్వీసెస్ తీసుకుంటే భాగ్యరెడ్డి వర్మ గురించి తీసుకుంటే ఆర్య సమాజ్ కోసం తను చాలా వర్క్ చేయడం జరిగింది. అండ్ హీ వాజ్ అవార్డెడ్ విత్ ద టైటిల్, తనకి ఒక టైటిల్ కూడా రావడం జరిగిందండి, వర్మ. సో అందుకే భాగ్యరెడ్డి అతని నేమ్ కదా, సో తన నేమ్ కాస్త భాగ్యరెడ్డి వర్మగా టైటిల్ రావడం జరిగింది. బై ఆర్య సమాజ్ మెంబర్. ఎవరిచ్చారు మరి అని అంటే బాలాజీ కృష్ణారావు ఇవ్వడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ ఇంకో టైటిల్ వచ్చేసి శివక్షేత్ర, ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా శ్రేష్ఠ అంటే, మరి శివశ్రేష్ఠ టైటిల్ ఎవరిచ్చారు అంటే వామన్ నాయక్ ఇవ్వడం జరిగిందండి. మరి ఎందుకు అనేది కూడా ఏమి ఇచ్చారనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? శివ శ్రేష్ఠ. నెక్స్ట్ సంగమన్య టైటిల్. మరి సంగమన్య టైటిల్ ఎవరు ఇచ్చారు? ఇక్కడ వచ్చింది కదా, సంగమన్య టైటిల్ వచ్చి ఆది ఆంధ్ర మహాసభ ఏలూరులో జరిగినప్పుడు ఇవ్వడం జరిగింది. తర్వాత భాగ్యరెడ్డి వర్మ తీసుకుంటే అట్రాక్టెడ్ టు బుద్ధిజం అండ్ హీ సెలబ్రేటెడ్ ద బుద్ధ జయంతి. తను బుద్ధిజం కి అట్రాక్ట్ అవడం, బుద్ధ జయంతిని సెలబ్రేట్ చేయడము జరిగింది 1930 నుంచి 1937 వరకు. సారీ, 1 సెకండ్. సో ఇంతకుముందు చెప్పిన క్లాస్లో అవన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ వాజ్ అట్రాక్టెడ్ టు బుద్ధిజం అని చెప్పేసాము. తర్వాత బుద్ధ జయంతిని కూడా సెలబ్రేట్ చేశారు. తర్వాత ఫస్ట్ దళిత్ స్టోరీ ఏంటండి? వెట్టి మాదిగా. రిమెంబర్ దిస్. ఫస్ట్ దళిత్ స్టోరీ ఇది తెలుగులో రాశారన్న. ఎవరు రాశారు అంటే భాగ్యరెడ్డి వర్మ గారు తెలుగులో రాశారు. రిమెంబర్. నెక్స్ట్ భాగ్యరెడ్డి వర్మ గారి గురించి తీసుకుంటే హీ వాజ్ ఎస్టాబ్లిష్ ద మెనీ ఆర్గనైజేషన్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఆది హిందూ మూమెంట్ లో పాటుగా తను చాలా ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేశారు. లైక్ జగన్ మిత్ర మండలి అని, తర్వాత ఆది హిందూ కార్యకర్తల దళం అని, తర్వాత వైదిక ధర్మ ప్రాచీన సభ అని, తర్వాత మన్య సంఘం అని, నెక్స్ట్ వచ్చేసి అహింసా సమాజము, తర్వాత స్వస్తిక్ వాలంటరీ సంఘము, జీవరక్ష గణ ప్రచారక్ అని, ఇలా చాలా నేమ్స్ తోటి, తర్వాత విశ్వగృహ పరిచారక్ అని, తర్వాత ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అని, ఇలా చాలా వాటిని తను తీసుకురావడం జరిగింది. సో చూద్దాం, మరి ఫస్ట్ ఏముందండి మనకి ఇక్కడ జగన్ మిత్ర మండలి. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. మరి జగన్ మిత్ర మండలి తీసుకుంటే భాగ్యరెడ్డి వర్మ గారు ఎస్టాబ్లిష్డ్ ద జగన్ మిత్ర మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1906 లో ఏర్పాటు చేశారు. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ అని అంటే ఎయిమ్ టు బ్రింగ్ ద అవేర్నెస్ అంటే ఏంటంటే అవగాహన.
అవగాహన అనేది దళితుల్లో కల్పించడం కోసం ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అనేది అండ్ యునైట్ దెమ్. ఓకేనా, వాళ్ళలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ రావాలని వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద జగన్ మిత్ర మండలి ప్రోగ్రామ్. అతను ఏం ఏర్పాటు చేశారు మరి ఈ ప్రోగ్రామ్ లో ఒక పార్ట్ గా అంటే ప్రైమరీ స్కూల్స్ ని ఏర్పాటు చేశారు అన్నట్టుగా. ఓకేనా, హీ ఎస్టాబ్లిష్డ్ ప్రైమరీ స్కూల్ అంటే ఎక్కడంటే ఇస్లామియా బజార్ 1910 లో ఇస్లామియా బజార్ లో ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేశారు. తర్వాత లేటర్ తీసుకుంటే మెనీ ఆది హిందూ స్కూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1929 లో తీసుకుంటే గాంధీజీ విజిటెడ్ ద ఆది హిందూ స్కూల్. ఇది మన భాగ్యరెడ్డి వర్మ గారు కట్టించిన ఆది హిందూ స్కూల్లోకి మన గాంధీ గారు రావడం జరిగింది. తర్వాత ఒక మీటింగ్ జరుగుతున్న టైంలో ఆ మీటింగ్ ఎవరు ఆర్గనైజ్ చేశారంటే భాగ్యరెడ్డి వర్మ గారు ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ ఎటు వైస్రాయి ప్లే గ్రౌండ్ ఎక్కడుందండి, చద్దర్గట్లో ఉంది. అప్పుడు గాంధీ గారు హిందూస్ కి ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. గాంధీజీ వార్న్డ్ హిందూస్ ప్రాక్టీసింగ్ అన్టచబిలిటీ ఈజ్ ఏ సిన్ అండ్ ఇట్ ఈస్ ఏ బ్యాడ్ మార్క్ ఫర్ హిందూయిజం అని చెప్పారని. అంటే అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేయడం అది బ్యాడ్ మార్క్ హిందూయిజానికి అని చెప్పడం జరిగింది. తర్వాత 1934 లో తీసుకున్నప్పుడు నిజాం గవర్నమెంట్ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద 26th ఆది హిందూ స్కూల్స్. ఎవరు భాగ్యరెడ్డి వర్మ గారు కట్టించిన 26 స్కూల్స్ కి నిజాం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇనిషియల్ గా తీసుకున్నప్పుడు స్కూల్ ఫర్ దళిత్ గర్ల్స్ ఎక్కడ కట్టించారంటే హైదరాబాద్ లో. ఎవరు కట్టించారు, ఎస్టాబ్లిష్డ్ బై కట్ట రమక్క అండ్ జన్గాం సర్వయ్య. ఓకేనా, నెక్స్ట్ మరి కట్ట రమక్క తీసుకుంటే తను వచ్చేసి స్టార్టెడ్ ద స్కూల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ హౌస్. ఇక్కడ సికింద్రాబాద్ కాల్వ బస్తీ ఫర్ దళిత్ స్కూల్లో తన ఇంటి ముందే స్కూల్ ని నిర్మించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన్య సంఘం. సో జగన్ మిత్ర మండలి ఎస్టాబ్లిష్డ్ 1906 అండ్ చేంజ్డ్ యాజ్ ఏ మన్య సంఘం. అయితే ఫస్ట్ ఇది జగన్ మిత్ర మండలి ఏర్పాటు చేసినప్పుడు దాని నేమ్ ఏంటంటే మన జగన్ మిత్ర మండలి అని ఉంది. దాని తర్వాత 1911లో దానికి నేమ్ చేంజ్ చేశారండి మన్య సంఘం అని. ఓకేనా, దిస్ వాజ్ లేటర్. తర్వాత దీని మళ్ళీ లేటర్ గా ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అని చేంజ్ చేయడం జరిగింది 1922లో. మరి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మన్య సంఘం తీసుకుంటే స్ప్రెడింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ టు వాట్ ఎడ్యుకేషన్. ఓకేనా, నెక్స్ట్ అబలిషన్ ఆఫ్ ద దేవదాసి సిస్టమ్ ని అబలిష్ చేయడం, తర్వాత జోగిని సిస్టమ్, తర్వాత అబలిషన్ ఆఫ్ ద చైల్డ్ మ్యారేజెస్. సో వీటి గురించి నేను హిస్టరీ క్లాసెస్ మన తెలంగాణ కల్చరల్ క్లాస్ లో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. అండ్ ఇంకా ఫర్దర్ గా కూడా ఐ విల్ మేక్ ఏ వీడియోస్. తర్వాత బ్యాన్ ఆఫ్ ఆల్కహాల్. నెక్స్ట్ టు ప్రొహిబిట్ ద మీట్ ఆఫ్ ద స్పెషల్ అకేషన్స్. అంటే లైక్ ఆల్కహాల్ కూడా బ్యాన్ చేయడం ఒక స్పెషల్ అకేషన్ కాకుండా అన్నట్టుగా. లైక్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఆల్కహాల్ ని బ్యాన్ చేయడంతో పాటు మీట్ అంటే ఇప్పుడు మనకి స్పెషల్ అకేషన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు పెళ్లిళ్ళు మన తెలంగాణలో జనరల్ గా పెళ్లిళ్ళు జరిగినప్పుడు మీట్ అనేది కంపల్సరీ, నాన్ వెజ్ అనేది. సో అలాంటి వాటిని కూడా వాళ్ళు ప్రొహిబిట్ చేయడం జరిగింది. తర్వాత ద ప్రెసిడెంట్ ఫర్ ద మన్య సంఘం తీసుకుంటే వర్కింగ్ కమిటీ ఎవరున్నారు అని అంటే ఇక్కడ చూడండి వాల్తాతి శేషయ్య గారు ఉండడం జరిగింది. మరి భాగ్యరెడ్డి వర్మ ఇంకేం ఎస్టాబ్లిష్ చేశారంటే చూడండి ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ ఎస్టాబ్లిష్ ద దేవదాసి ఎరాడికేషన్ ఆర్గనైజేషన్. అంటే దేవదాసి సిస్టమ్ ఉంది కదా, దాన్ని తీసేయడానికి ఒక ఆర్గనైజేషన్ ని తీసుకురావడం జరిగింది టు అబలిష్ ద దేవదాసి సిస్టమ్. అండ్ 1915లో హీ ఎస్టాబ్లిష్ ద సంఘ సంస్కరణ నాటక మండలి ఏర్పాటు చేయడము అండ్ మేడ్ ద హరిజన్ టు ప్లే ద డ్రామ్స్ లైక్ డ్రామాస్. నెక్స్ట్ అంటే ఒక నాటక మండలి ఏర్పాటు చేసి హరిజన్స్ కూడా డ్రామాలో పార్టిసిపేట్ చేయడము. తర్వాత 1916 వచ్చినప్పుడు హీ ఎస్టాబ్లిష్ ద విశ్వగృహ పరిచారిక సమ్మేళనం. విశ్వగృహ పరిచారిక సమ్మేళనం ఇట్ వర్క్డ్ ఫర్ ఇది ఎందుకు అంటే మేడ్ సర్వెంట్. ఓకేనా, విశ్వగృహ పరిహారక సమ్మేళనం, రిమెంబర్ దిస్. అండ్ భాగ్యరెడ్డి వర్మ టుక్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కూడా అతను తీసుకురావడం జరిగింది ఫర్ ఎందుకు అనంటే దళిత్ ఇన్ హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ ద ఆంధ్ర రీజియన్ లో అండ్ హైదరాబాద్ రీజియన్ లో ఉన్న దళితుల కోసము. తర్వాత 1970లో తీసుకుంటే ఫస్ట్ ఆది ఆంధ్ర కాన్ఫరెన్స్ ఆర్ ఫస్ట్ ప్రాదేశిక పంచమ మహాజన సభ అని కూడా అంటారు. ఇది ఎక్కడ జరిగింది అంటే విజయవాడలో జరిగింది. బై ఎవరు అనంటే గూడు రామచంద్రరావు గారు దీన్ని ముందుండి నడిపించడము. తర్వాత ద ప్రెసిడెంట్ ఫర్ దిస్ మీటింగ్ ఎవరు ఉన్నారు అంటే ప్రెసిడెంట్ భాగ్యరెడ్డి వర్మ గారు ఉన్నారు. ఇన్ దిస్ మీటింగ్ హీ నేమ్డ్ దళిత్ యాజ్ ఆది హిందూస్. అయితే ఈ మీటింగ్ లో అతను ఏమన్నారంటే దళిత్ ఏమన్నారండి ఆది హిందూస్ అండ్ టోల్డ్ దెమ్ టు కాల్ లైక్ ఆది హిందూస్ ఓన్లీ.
వాళ్ళని దళిత్స్ అనకుండా ఏమనాలన్నారు, ఆది హిందూస్ అనాలి అని అన్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆది హిందూ లీగ్ కాన్ఫరెన్స్ రావడం జరిగింది. అది మరి ఆది హిందూ లీగ్ తీసుకున్నప్పుడు 4 ఆది హిందూ లీగ్ కాన్ఫరెన్సెస్ అనేవి జరిగినాయండి హైదరాబాద్ లో. మరి ఎవరి లీడర్షిప్ అంటే సేమ్ భాగ్యరెడ్డి వర్మ గారు 1921 నుంచి 24 వరకు. ఫస్ట్ ఆది హిందూ లీగ్ ఎప్పుడు జరిగింది 1921 లో. ప్రిసైడెడ్ బై ఎవరు అని అంటే పాపన్న. నెక్స్ట్ కుసుమ కుసుమ ధర్మన్న హూ అటెండెడ్ దిస్ కాన్ఫరెన్స్. ఎవరు అటెండ్ అయ్యారంటే కుసుమ ధర్మన్న అటెండ్ అయ్యారు. అండ్ తను ఒక సాంగ్ అయితే పాడడం జరిగింది, మాకొద్దు నల్ల నల్ల దొరతనం అని. లైక్ అంటే ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ సింగింగ్ సాంగ్స్. సో ఇలా ఎలా అంటే మాకొద్దు నల్ల దొరతనం అని తను ఒక పాటను కూడా పాడడము. తర్వాత సెకండ్ ఆది హిందూ లీగ్ తీసుకుంటే ఇది వచ్చేసి ప్రిసైడెడ్ బై ద కేశవరావు. ఎవరు దీనికి ఉన్నారు అంటే కేశవరావు. తర్వాత నెక్స్ట్ ఆల్ ఇండియా ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది వచ్చేసి 1922లో. ఎప్పుడు మరి ఎవరు చేశారు, దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు, సేమ్ భాగ్యరెడ్డి వర్మ గారు. సో తనది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి, ఇందులో చూసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఆల్ ఇండియా ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్ ఏంటండి ఇది, ఫస్ట్ ఆల్ ఇండియా ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్. ఓకేనా, ఎక్కడ జరిగింది అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా, రెసిడెన్సీ బజార్ హైదరాబాద్ లో. ఫర్ దిస్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఎవరున్నారు అంటే ఎంఎల్ ఆదయ్య. నెక్స్ట్ డ్యూ టు దిస్ కన్సిస్టెన్సీ ఎఫెక్ట్ భాగ్యరెడ్డి వర్మ వర్డ్ ట్రైబ్స్ లైక్ పంచమ అండ్ పర్యాలు. సో ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రికార్డ్స్ నుంచి తీసేయడము. దెన్ ఆఫ్టర్ దే ఆర్ కాల్డ్ ద ఆది ద్రావిడ ఇన్ తమిళ రీజన్స్ అండ్ ఆది ఆంధ్ర ఇన్ ఆంధ్ర రీజన్స్. యాజ్ పర్ జీవో ఒక అంటే తను స్ట్రగుల్స్ వల్ల దెల్ గెట్ వన్ రిజల్ట్ కూడా అన్నట్టుగా. సో అదేంటంటే మనకి ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారము వీళ్ళు ఏం చేశారు, అందులో వర్డ్స్ ట్రైబ్స్ లైక్ ఇప్పుడు ట్రైబ్స్ కి ఒక వర్డ్స్ ఎలా ఉన్నట్టో వాళ్ళకు కూడా కొన్ని వర్డ్స్ అనేది పెట్టడము. తర్వాత ఆది ద్రావిడ అని తమిళ్లో, తర్వాత ఆది ఆంధ్ర అని ఆంధ్ర రీజన్ లో యాజ్ పర్ ద జీవో ఇష్యూ చేశారు. ఎప్పుడు ఇష్యూ చేశారు, ఇష్యూడ్ బై ద మద్రాస్ గవర్నమెంట్ 1922లో. తర్వాత మరి ఆది హిందూ సభ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి మరి ఆది హిందూ సభ ఎప్పుడండి 1925లో. భాగ్యరెడ్డి వర్మ ఆర్గనైజ్డ్ ఆది హిందూ సభ ఎవరితోటి, విత్ ద సుబేదర్ సయ్యన్న. అండ్ మరి హూ ఇస్ దిస్ పర్సన్ ఎవరు అని అంటే హూ ప్రామినెంట్లీ నోన్ యాజ్ ద లీడర్ ఫర్ అరుంధతి. ఓకేనా, యాజ్ ప్రెసిడెంట్. అండ్ 1925లో భాగ్యరెడ్డి వర్మ ఇంకేం ఆర్గనైజ్ చేశారంటే హీ ఎగ్జిబిషన్ ఆఫ్ ఏ పోర్ట్రైట్ అండ్ స్కల్ప్చర్స్ క్రియేటెడ్ బై ద ఆది హిందూస్ అండ్ రెసిడెన్స్ బజార్ హైదరాబాద్ స్టేట్. అంటే వాళ్ళు తయారు చేసిన, ఇప్పుడు ఆది హిందూ అంటే ఇక్కడ ఎవరు వస్తారు, దళిత్ కదా. సో మరి వాళ్ళు తయారు చేసిన ఏదైతే ఉంటాయో వాటిని ఎగ్జిబిషన్ లాగా పెట్టడము. తర్వాత 1925 తీసుకున్నప్పుడు హీ కండక్టెడ్ ద ఆది హిందూ యూత్ జిమ్నాస్టిక్ కాంపిటీషన్ అండర్ ద లీడర్షిప్ ఎవరున్నారు అది కూడా చూసుకోవాలి మనం. ఓకేనా, కోడి రామూర్తి నాయుడు గారు ఉన్నారు. ఓకే, మరి ఇది ఎక్కడ జరిగింది అనేది కూడా మనం చూసుకోవాలి, హైదరాబాద్ లో. తర్వాత 1925లో వెన్ హీ ప్లాగ్యూ అండ్ చౌలేరు వర్ స్ప్రెడ్ ఇన్ హైదరాబాద్, హీ ఎస్టాబ్లిష్ ద వాలంటరీ మెడికల్ క్యాంప్స్ ని ఎస్టాబ్లిష్ చేయడము ఫర్ ద ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ కోసం. అంటే సారీ, మనకి కలరా ప్లాగ్యూ వచ్చాయి కదా అప్పుడు. సో మీకు ఐడియా ఉంటుంది ప్లేగ్యూ అండ్ కలరా అని అంటారు. సో కలరా వచ్చి చాలా మంది హైదరాబాద్ లో చాలా చనిపోవడం జరిగింది, అది ఒక వర్స్ట్ గా అని కూడా చెప్తారు. సో దానికోసం మనము కొన్ని టెంపుల్స్ ని కూడా ఏర్పాటు చేస్తాం, కొన్ని దేవుళ్ళని కూడా నమ్ముతాం. సో మెనీ థింగ్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ లో, విల్ డిస్కస్ లేటర్. సో కలరా అండ్ ప్లేగ్యూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1927లో తీసుకుంటే భాగ్యరెడ్డి వర్మ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సౌత్ ఇండియా ఇన్ ఆల్ ఇండియా డౌన్ చార్డెన్ కాస్ట్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ అలహాబాద్. ఓకేనా, తను రిప్రజెంటేటివ్ గా ఉండడము. తర్వాత తను వచ్చేసి ప్రెసిడెంట్ గా కూడా ఉండడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ దేనికి అని అంటే మాతాంగి సభ. ఓకేనా, ఇది ఎక్కడ జరిగిందంటే మల్లపల్లిలో జరిగిందండి. తర్వాత ఈ మీటింగ్ లో తను ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. దట్ ఈస్ వాట్ ఏంటంటే పాస్ ద రిజల్యూషన్ బ్యాన్ ఆఫ్ ఆల్కహాల్ అనే రిజల్యూషన్ స్టార్ట్ చేశారు. క్వశ్చన్ అడుగుతారు, భాగ్యరెడ్డి వర్మ ఇన్ విచ్ మీటింగ్ మేబీ ఈ పాస్ ద బ్యాన్ ఆఫ్ ఆల్కహాల్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ 1930 తీసుకుంటే హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ ఆల్ ఇండియా ఆది హిందూ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ లక్నోలో జరిగిన కాన్ఫరెన్స్ లో తను ఆల్ ఇండియా ఆది హిందూ కాన్ఫరెన్స్ కి లీడర్ గా ఉండడము. మరి ఈ కాన్ఫరెన్స్ లో 9 crores ఆది హిందూస్ హ్యావ్ అనానమస్లీ ఎలెక్టెడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ దిస్ రిప్రజెంటేటివ్. ఎవరిని ఎన్నుకున్నారండి, అంబేద్కర్ గారిని ఎన్నుకోవడము. తర్వాత 1931లో తీసుకుంటే ఆది హిందూ పొలిటికల్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది,
ఓకేనా, బెల్లారం సికింద్రాబాద్ లో జరిగింది. తర్వాత భాగ్యరెడ్డి వర్మ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద ఆంధ్ర మహాసభ పాస్డ్ బై మెనీ రిసొల్యూషన్స్. ఇప్పుడు మనకి ఆంధ్ర మహాసభ పాస్ చేసిన రిసొల్యూషన్ లో కూడా ఆయన కూడా ఒక పార్ట్ అయితే ఉండడం, అంటే దాని పాత్ర కూడా ఉండడం. తర్వాత 1931 తీసుకున్నప్పుడు భాగ్యరెడ్డి వర్మ నిజాం గవర్నమెంట్ హ్యావ్ నేమ్డ్, అతనికి నేమ్ ఇవ్వడం జరిగింది అన్టచబుల్ యాజ్ ఏ, మతలబ్ డ్యూ టు ద తన ఎఫెక్ట్ వల్ల తనకి ఇవ్వడం కాదు. ఇప్పుడు తిను ఇంత స్ట్రగుల్ చేశాడు, హీ డిడ్ సో మెనీ థింగ్స్ అండ్ చాలా చేంజెస్ తీసుకురావడానికి, చాలా స్కూల్స్ కానీ ఇలా ఎస్టాబ్లిష్ చేయడము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడము. సో ఇవన్నీ ఎఫెక్ట్, తను చేసిన వర్క్ ఎఫెక్ట్ వల్ల నిజాం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ అన్టచబులిస్ అనే నేమ్ ఉంది కదా, సో దీనికి ఏం పేరు పెట్టారండి, ఆది హిందుస్థాన్ పెట్టడం జరిగింది 1931 సెన్సస్ ప్రకారం. అయితే మనకి ఇక్కడ తమిళ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు తమిళ రీజియన్ లో మనం చూసాం కదా, ఆల్రెడీ జీవో ఇష్యూ చేశారు, అది 1922లో. వాళ్ళు అప్పుడు ఆది ఆంధ్రాస్ అని పెట్టుకున్నారు. అదే మరి ఇక్కడ నిజాం గవర్నమెంట్ తీసుకుంటే 1931, అంటే అరౌండ్ గా 10 years కి అప్పుడు మనకు జరిగిన సెన్సెస్ లో ఏమని పెట్టారు, ఆది హిందూస్ అని పెట్టడం జరిగింది. తర్వాత 1930 తీసుకుంటే హీ సెలబ్రేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఏం సెలబ్రేట్ చేశారండి, వైశాఖ శుద్ధ పూర్ణమి ఇతను సెలబ్రేట్ చేయడం. తర్వాత 1937 తీసుకుంటే సెలబ్రేటెడ్ ద బుద్ధ జయంతిని హిజ్ లీడర్షిప్ కోసం సెలబ్రేట్ చేయడము. తర్వాత హీ వాండెడ్ ద జాంబవర్ణ సేవ, ఓకేనా, జాంబవర్ణ సేవా సమితి. మరి ఎందుకు అని అంటే ఫాట్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద దళిత్, అంటే దళితులను లైక్ పైకి తీసుకురావడానికి అని అంటారు కదా, సో వాళ్ళ డెవలప్మెంట్ కోసం అన్నట్టుగా. అండ్ భాగ్యరెడ్డి వర్మ వాజ్ ఆల్సో రన్నింగ్ ద ప్యారలల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ తెలంగాణ అండ్ కండక్ట్ ద న్యాయ పంచాయతీస్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే విలేజెస్ లో ఏర్పాటు చేయడము. అండ్ తను వచ్చేసి ఫిబ్రవరిలో తను 1939లో చనిపోయారండి. తర్వాత అరిగే రామస్వామి రావడం జరిగింది. తను వచ్చేసి 1875, అంటే తన తర్వాతనే కదా, నెక్స్ట్ అంటే ఈ మన ఆది హిందూ మూమెంట్ లో పార్ట్స్ గా ఉన్న వాళ్ళు. తను 1875లో జన్మించారు. ఈ కంప్లీటెడ్ స్టడీస్ వచ్చేసి సికింద్రాబాద్ లో కంప్లీట్ చేశాడు. అండ్ మరి ఇతను ఏం చేశాడంటే ఈ వైష్ణవిజం, బ్రహ్మ సమాజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటిని హీ స్ప్రెడెడ్, వీటి యొక్క ప్రిన్సిపల్ ని తను స్ప్రెడ్ చేయడం జరిగింది. అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ ద సునీత బాల సంఘం, ఓకేనా, ఎప్పుడు 1912లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ ఎందుకు అని అంటే ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ దళిత్ ఎడ్యుకేషన్ కోసము. తర్వాత హీ ఆర్గనైజ్ దిస్ ఆర్గనైజేషన్ ఇంకేం చేస్తుందంటే ఫర్ ద అబలిషన్ ఆఫ్ ద దేవదాసి సిస్టమ్ అండ్ బ్యాన్ ప్రాక్టీస్ ఆఫ్ ద ఆల్కహాల్, వీటన్నిటి కూడా ఇది ఈ ఆర్గనైజేషన్ అనేది వర్క్ చేసింది. తర్వాత బిఎస్ వెంకట్రావు తీసుకుంటే తను వచ్చేసి హైదరాబాద్ అంబేద్కర్ అని అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హిజ్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి బత్తుల ఆశయ్య. హీ వాజ్ పాపులర్ యాజ్ ఏ రావ్ సాహెబ్ అని కూడా అంటారు. అండ్ అమాంగ్ హిస్ ఫాలోవర్ 1922 ఎస్టాబ్లిష్డ్ ఆది ద్రావిడ సంఘంని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయంటే టు ఎరాడికేట్ ద దేవదాసి సిస్టమ్ ఎస్పెషల్లీ అండ్ బ్రింగ్ అవేర్నెస్ అండ్ యూనిటీ అమాంగ్ ద దళిత్స్ అందరినీ కూడా యూనిట్ లో తీసుకురావడం, అవేర్నెస్ కల్పించడము. తర్వాత 1927 తీసుకున్నప్పుడు ఆది హిందూ మహాసభను ఏర్పాటు చేయడము. తర్వాత ఇతను కొన్ని లైక్ హీ కన్స్ట్రక్టెడ్ ద లైబ్రరీస్ ని, టెంపుల్స్ ని కూడా దళిత్స్ కోసం కట్టించడం జరిగిందండి. తర్వాత లేటర్ దాన్ని ఇక్కడ మనకి చూడండి దళిత్ ఎట్ గస్యమండి, ఓకే, గస్యమండి అని సికింద్రాబాద్ లో కట్టించడం. మరి దీని నేమ్ తర్వాత ఆ ఆదయ్య నగర్ గా కూడా దాన్ని పిలవడం జరుగుతుంది. తర్వాత హీ ప్రిజైడెడ్ ఓవర్ ద మహాసభ ఎక్కడ అండి, పూణేలో. తర్వాత 1936 తీసుకుంటే అంబేద్కర్ యూత్ లీగ్ అనేది తను ఎస్టాబ్లిష్ చేశారండి. మరి ఎందుకు అని అంటే సేమ్ ఇక్కడ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద దళిత్ యూత్ ని లైక్ డెవలప్ చేయడం కోసం, వాళ్ళ సక్సెస్ కోసం. అండ్ 1938లో తీసుకుంటే హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అది మరి బిఎస్ వెంకట్రావు అండ్ బిఎస్ వెంకట్రావు నిజాంని కన్విన్స్ చేయడం జరిగింది అన్నట్టు. ఎందుకు అని అంటే క్రియేట్ ద వెల్ఫేర్ ఫండ్ అనేది ఈ షెడ్యూల్ కాస్ట్ ట్రస్ట్ ఫండ్ ఉంటది కదా, సో దాన్ని క్రియేట్ చేయమని విత్ 1 crore రూపీ తోటి క్రియేట్ చేయమని ఈ బిఎస్ వెంకట్రావు ఉన్నారు కదా, ఆయన అప్పుడున్న నిజాంని లైక్ రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేయడం జరిగింది అన్నట్టుగా. అండ్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ, ఫస్ట్ టైం అది. తర్వాత బిఎస్ వెంకట్రావు ఎస్టాబ్లిష్ ఆది హిందూ లైబ్రరీని కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ హీ బికమ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్, తను ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఎవరి టైంలో ఉన్నారంటే మీర్ లైక్ అలీ క్యాబినెట్ 1947లో. తర్వాత 1952లో తీసుకున్నప్పుడు ఎలక్టెడ్ యాజ్ ఎ రాజ్యసభ మెంబర్ గా ఎలెక్ట్ అయ్యారు హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి. తర్వాత నెక్స్ట్
యాజ్ అప్రిషియేషన్ ద సర్వీసెస్ హీ రెండెడ్ ద బిఎస్ వెంకట్రావు నిజాం హ్యాస్ అవార్డెడ్, అతనికి అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఖుష్రో ఈ అలీం అని, రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్. తర్వాత ఎంఎల్ ఆదయ్య తీసుకున్నప్పుడు హీ కాల్డ్ ద భీష్మ ఆఫ్ దళిత్ కమ్యూనిటీ అని అంటారు. అండ్ 1906లో హీ ఎస్టాబ్లిష్ ద స్కూల్స్ ఏర్పాటు చేశారండి ఆది హిందూస్ కోసము. దాని నేమ్ వచ్చేసి సర్ విలియం బార్టర్ ఎట్ సికింద్రాబాద్. తర్వాత ద లార్డ్ ఫర్ ద స్కూల్ ఆఫ్ డొనేషన్ అని ఎవరు అంటే విలియం బార్టర్. ఓకేనా, ద లార్డ్ ఫర్ ద స్కూల్ ఆఫ్ డొనేటెడ్ బై లేటర్ ద స్కూల్ కి నేమ్ చేంజ్ చేశారంటే ఎమ్మెల్యే ఆదయ్య మెమోరియల్ హై స్కూల్ అని దానికి నేమ్ చేంజ్ చేయడము. తర్వాత పేసరి వీరన్న, ఇతను వచ్చేసి 1937 అండి. వెన్ గాంధీ ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చారో అప్పుడు పేసరి వీరన్న అపోజ్ ద వర్డ్ హరిజన్ అనే వర్డ్ కి అపోజిట్ గా అపోజిట్ అంటే అపోజ్ అయ్యారు, అంటే వ్యతిరేకించారు. యూజ్డ్ బై అంటే గాంధీజీ హరిజన్ అనే వర్డ్ యూజ్ చేశారు అన్నట్టుగా, సో దాన్ని అపోజ్ చేసి ఆర్గ్యూ చేశారన్నట్టుగా. దే ఆర్ ఆది హిందూస్, వాళ్ళ హరిజన్స్ కాదు ఆది హిందూస్ అని పిలవాలని అపోజ్ చేశారు. అండ్ ఈ ఫాట్ అగెనిస్ట్ ద వెట్టి కోసము. తర్వాత వెట్టి, ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ వెట్టి గురించి కూడా చెప్పాను. మన క్లాసెస్ ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వినండి. అండ్ విలేజెస్ నాట్ టు వెట్టి ఎంకరేజ్డ్ దెమ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి శ్యామ్ సుందర్. సో శ్యామ్ సుందర్ గురించి తీసుకున్నప్పుడు మరి ఈ పర్సనాలిటీ, ఒక్క నిమిషం అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శ్యామ్ సుందర్ తీసుకుంటే తనకు బుక్ అయితే రాయడం జరిగిందండి. ఆ బుక్ వచ్చేసి టైటిల్ ఏముంది అని అంటే దే బర్న్. ఓకేనా, మరి రిటర్న్ బై హిమ్ ఎక్స్ప్లెయిన్ ద కండిషన్స్ ఆఫ్ ద దళిత్ యొక్క కండిషన్ హైదరాబాద్ అంటే ఆ రోజుల్లో హైదరాబాద్ లో ఎలా ఉందన్న దాని మీద బుక్ రాశారు. తర్వాత పిఆర్ వెంకట్ స్వామి డిస్క్రైబ్డ్ ద ఎంట్రీ ఆఫ్ శ్యామ్ సుందర్ ఇంటూ దళిత్ మూమెంట్ ఎ రెడ్ లెటర్ బై రెడ్ లెటర్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ మూవ్మెంట్ అని అంటాము. తర్వాత శ్యామ్ సుందర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఫర్ ద డిప్రెస్డ్ క్లాసెస్ కాన్ఫరెన్స్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. నెక్స్ట్ ఈ కన్విన్స్ ద నిజాం ని కన్విన్స్ చేశారు టు కాంట్రిబ్యూట్ ద 5 lakh రూపీ ఫర్ పీపుల్ ఎడ్యుకేషన్, అంటే పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కోసం క్రియేట్ చేయమని బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద నిజాం డెలిగేషన్ టు ఫ్రాన్స్ అలాంగ్ విత్ ద మెయిన్ నవాబ్ సింగ్. అండ్ ఇంకా ఇతని గురించి తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద కండిషన్స్ ఆఫ్ ద దళిత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. ఓకేనా, ఇంటర్నేషనల్ దళిత్స్ లో. తర్వాత ఈ ఇన్స్టాల్ ద స్టాట్యూ ఆఫ్ అంబేద్కర్ ని ఇక్కడ తను పెట్టడం జరిగింది. ఎక్కడ అంటే బీదర్ లో. ఓకేనా, సెల్ఫ్ రెస్పెక్ట్ దళిత్. తర్వాత 1954 లో శ్యామ్ సుందర్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా దళిత్ డిప్రెస్డ్ అసోసియేషన్. నెక్స్ట్ తను కూడా కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. తర్వాత పిఆర్ వెంకటస్వామి తీసుకుంటే తన బుక్ వచ్చేసి తెలంగాణ దళిత్ మూమెంట్ అని బుక్ రాయడము. ఓకేనా, ద టైటిల్ ఆఫ్ ద బుక్ వచ్చేసి ఇంకోటి అవర్ స్ట్రగుల్ ఫర్ ద ఎమినిసిఫికేషన్ అని. తర్వాత న్యూస్ పేపర్స్, మరి న్యూస్ పేపర్స్ ఇంపార్టెంట్ ఏమున్నాయి తీసుకుంటే పంచమ, ఫస్ట్ దళిత్ న్యూస్ పేపర్, ఇది దళిత్ కి రిలేటెడ్ గా. సో ఫస్ట్ దళిత్ న్యూస్ పేపర్ ఇన్ తెలంగాణ, రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్. ఎడిటర్ ఎవరు ఉన్నారంటే జేఎస్ మత్తయ్య. అండ్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ మంత్లీ మ్యాగజైన్ అండి. తర్వాత భాగ్యనగర్, ఇది వచ్చేసి ఎవరు స్టార్ట్ చేశారు, భాగ్యరెడ్డి వర్మ స్టార్ట్ చేశారు 1937 లో. తర్వాత దానికి ఆది హిందూ న్యూస్ పేపర్ అని నేమ్ చేంజ్ చేశారండి. తర్వాత ఇంపార్టెంట్ లిటరసీ వర్క్స్ తీసుకున్నప్పుడు రిలేటెడ్ టు ద దళిత్ అన్నప్పుడు ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి. తర్వాత ఇవన్నీ లిటరసీ వర్క్స్. తర్వాత బోయి భీమన్న పాలేరు నుండి పద్మశ్రీ వరకు అని. ఓకేనా, నెక్స్ట్ బోయి భీమన్న యూజ్డ్ ద వర్డ్ మామలు. ఓకేనా, అంటే మాల మాదిగా. ఓకేనా, విచ్ బికమ్ ద పాపులర్. తర్వాత గుర్రము జేష్వా, గుర్రం జేష్వా వచ్చేసి గబ్బిలము అని, ఇది అందరికి చాలా ఫేమస్ గా తెలుసు. సో దీస్ ఆర్ ద
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ అండి. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో చూసుకుంది అయితే తెలంగాణ ఆది హిందూ మూమెంట్ అండి. ఆది హిందూ మూమెంట్ అంటే ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది. సో ఈ రోజు మనము కంప్లీట్గా సోషో కల్చరల్ టీజీలో ఉన్న పార్ట్స్ అయితే చేసాం, ఇంకా ఉన్నది. సో ఇంకా క్లాసెస్ రేపు కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.